ఇలా నేను ఫస్ట్ టైం ఫీల్ అయిన సినిమా మగధీర. అప్పటి నుంచి నాకు సినిమా పిచ్చి పట్టు. లైఫ్లో ఏ ఎమోషనల్స్ ఉన్నా సరే సినిమాకి వెళ్ళిపోయాను. అలా సినిమా నాకు గురువుగా మారింది. సినిమాల గురించి రావు రమేష్ గారు ఏమన్నారంటే, సినిమాలు చూసి ఎవరు చెడిపోతారే. స్కూల్లో కూడా నేర్పించిన ఎన్నో విషయాలు మా నాన్న నాకు చిన్నప్పుడు చెప్తూ పెంచేవాడు. అవన్నీ నాకు సినిమాల్లో కనిపించాయి. నువ్వు నన్ను ఎందుకు ఇంత ఆరాధిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నేను నీకు చేసింది ఏమీ లేదు. నువ్వు నాకు చేసిన దానికి లెక్కే ఉండదనే. నీ పాటలతో నాకు మాటలు నేర్పావు. ఇక్కడ గట్టిగా అనుకుంటే దీని అమ్మ జీవితంలో ఏమన్నా సాధించచ్చనే నమ్మకాన్ని ఇచ్చావు. గుళ్ళో దేవుళ్లాగా ధైర్యాన్ని ఇచ్చావు. బళ్ళు నేర్పలేని ఎన్నో పాఠాలు నాకు అక్కడ నుండి నేర్పించావు. లైఫ్ అంటే ఏంటి, మనుషులు, వాళ్ళ స్వభావాలు, ప్రపంచం, నేచర్, గాడ్, ఇలా చాలా విషయాలు సినిమానే నాకు నేర్పించింది. ఇంత అభిమానం నీకేమీ మిగల్చలేదు కదరా. అయితే ఏంటనయ్య, నువ్వే చెప్పావుగా, పడు 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 లేచి నిలబడు, పడుతూ లేస్తూ పడుతూ లేచి కలపడు, ఓటమి నీదని చెబితే విధితోనే తలపడు, నిలబడి కలబడి తలబడి విజయాల వెంటపడు, పడు 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 లేచి నిలబడు, పడుతూ లేస్తూ పడుతూ లేచి కలబడు. ఎక్కడ మొదలెట్టామో గుర్తుందన్నయ్య, మళ్ళీ మొదలెడతాం. నువ్వెవరో తెలుసుకుందామని వచ్చి నేనెవరో తెలుసుకున్నాను. నేను కోల్పోయింది ఇదే. మళ్ళీ మొదలెట్టొచ్చని ధైర్యం. మనం చూడాలి కానీ ప్రతి చోట దేవుడు ఉంటాడు. అలాగే మనం నేర్చుకోవాలి కానీ ప్రతి సినిమా, ప్రతి వ్యక్తి ఏదో ఒక పాఠం, గుణపాఠాలు నేర్పిస్తూనే ఉంటారు. స్టోరీ ఏంటంటే, ఒకప్పుడు పెద్ద సూపర్ స్టార్ అయిన ఒక హీరోకి తన అభిమానికి మధ్య జరిగిన సంఘటనే ఈ సినిమా. ఒకప్పుడు సక్సెస్ఫుల్గా వెలిగిన ఒక హీరో కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల తన మందసం ఆగిపోయే పరిస్థితి వస్తుంది. ఆ విషయం తెలుసుకుని ఒక అభిమాని ఒక పెద్ద అమౌంట్ని తనకి ఆర్థిక సాయం చేస్తాడు. ఆ సాయం గురించి తెలుసుకుని ఆ హీరో అభిమాని కలవడానికి వెళ్తే ఆ అభిమాని చెప్పిన మాటలకి తను ఇన్స్పైర్ అయ్యి ఎండ్ అయిపోతున్న తన కెరీర్ని మళ్ళీ ఎలా రీస్టార్ట్ చేశాడు అనేది ఈ సినిమా కథ. మనం ఎవరికైనా సాయం చేయాలంటే మనం రిచ్ అవ్వాల్సిన అవసరం లేదు. సాయం పొందేవారు పూర్ అవ్వాల్సిన పనిలే. సాయం అనేది ఎప్పుడు డబ్బు రూపంలోనే ఉండదు. కొన్నిసార్లు మాట సాయం కూడా జీవితాన్ని నిలబడి చావుతో సైతం పోరాడే ధైర్యాన్ని ఇస్తుంది. మీ దగ్గర డబ్బు ఉంటే కొంతమందికి మాత్రం సాయం చేయగలరు. అదే ఆత్మస్థైర్యం అనే ఆయుధం, మానవత్వం అనే మనీ ఉంటే ఎంతమందికైనా సాయం చేయాలి. ఇది నేను 2025లో చూసిన లాస్ట్ అండ్ బెస్ట్ స్టోరీ. 2026లో మీరు చెప్పిన ఫస్ట్ స్టోరీ. ఇలాంటి లైఫ్ లెసన్స్ ఇంకా వినాలనుకుంటే ఫాలో కొట్టండి. నువ్వు నీలా ఉండు గోపాలం, నీలాగా ఉండు.